अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। సుప్రీం కోర్టు కూడా రాజ్యాంగానికి లోబడి నడవాలి. మరి పార్లమెంట్లో ఎవరైనా పార్లమెంట్ దాకా పోవాలి, లేకపోతే పార్లమెంట్ సభ్యులు అవ్వాలన్నా కూడా ఈ రాజ్యాంగం ద్వారా వాళ్ళు అవ్వాలి. మరియు అలాంటి రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏకంగా పార్లమెంట్లోనే కించపరిచి మాట్లాడడం చాలా దుర్మార్గం. అమిత్ షా గారు ఇక్కడ అంబేద్కర్ గారిని కించపరిచి ఇంకో పక్క మీడియా సమావేశం పెట్టి నేను చెప్పిన మాటలని వక్రీకరించారు ప్రతిపక్షాలని తెలియడం జరిగింది. మీరు ఏకంగా అంబేద్కర్ గారిని పార్లమెంట్లో పబ్లిక్గా మీడియా చూస్తుండగానే మరియు మంత్రులు ఉండగానే ప్రధానమంత్రి సమక్షంలో అంబేద్కర్ గారిని కించపరిచారు. మరియు ఎప్పుడైతే దేశం మొత్తం మీద ఈ దేశ ప్రజలు మరియు ఇక్కడ నాయకులు తిరగబడ్డారో వారికి సమాధానం ఇవ్వలేక మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాము, మేము ఈ దేశంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు మేము అంబేద్కర్ గారి కోసం ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. మరి అమిత్ షా గారు విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక పక్క ఇంకో పక్క మీరు కించపరుస్తారా? ఇదేనా మీకు రాజ్యాంగం నేర్పించింది? మరి ఏదైతే ఇక్కడ మైనారిటీలు దళితులు ఈరోజు దేశంలో సురక్షితంగా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం వల్లే. మరియు ఆర్టికల్ పదే పదే పార్లమెంట్ సభ్యులు ఈ రాజ్యాంగాన్ని ఈ ఆర్టికల్స్ ని ముందర పెట్టి మన యొక్క న్యాయం కోసం మన హక్కుల కోసం పోరాడుతుంటే అది మీరు మింగలేక, అది మీరు చూడలేక మరియు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర మీరు చేశారా లేదా? మరియు మీ వల్ల కాకపోవడం లేదు, మీ వల్ల అవ్వడం లేదని ఒక దురుద్దేశంతో అంబేద్కర్ వారి యొక్క జీవిత చరిత్ర మీద మీరు కించపరిచి వారిని ఇక్కడి నుంచి తొలగించాలని మీ యొక్క ప్రయత్నం చాలా దుర్మార్గం. మరి ఏకంగా అంబేద్కర్ గారు నెహ్రూ గారిని వారిద్దరిని పడడం లేదు అని ఇంకో రకంగా మీడియాలో చెప్పడం, అంటే మీరు చేసిన తప్పుల్ని కప్పుకోవడానికి నెహ్రూ గారి మీద, ఒకసారి గాంధీ గారి మీద, ఇంకోసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద. అరే, మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకొని తక్షణమే మీరు కేంద్ర మంత్రివర్గాన్ని మీరు రాజీనామా చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మేము ఈ ధర్నాలు నిర్వహిస్తామని మీకు తెలియజేస్తాం.